హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చటక్కున తయారయ్యే మన రెసిపీ ఒకటి వచ్చేసి టమాటా కారం అనమాట. ఇది చటక్కున తయారవుతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్గా అయితే టమాటాలను కట్ చేసుకునేటప్పుడు మాత్రం కడిగి కట్ చేసుకోవాలి. అలాగనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకునే విషయం అనమాట. ఈ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే ఆ టమాటా కారం మనం చేసే అంత టేస్టీగా అనిపించదనమాట. రుచిగా ఉండాలి అంటే కొన్ని కొన్ని ఎలా కట్ చేయాలో అలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలండి కూరగాయ ముక్కల్ని. ఇంకా చూసారు కదా, ముక్కలన్నీ కూడా కొంచెం నూనె వేసుకొని దగ్గర పడ్డదాకా వేయించేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తగినంత కారము, తగినంత ఉప్పు, మెంతి పిండి, అలాగనే ఇంగువ, ముక్కలు వేయించేటప్పుడే కొంచెం పసుపును అనేది యాడ్ చేసుకోవాలి. అది మర్చిపోకూడదు అనమాట. ఇంకా ఎవరికి తగ్గ కారము, వాళ్ళు కొంచెం ఎక్కువగా కారం తింటారంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి అండి, పర్వాలేదు. ఇలా టమాటా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కళాయిని చుప్పండి. మొత్తం కూడా చుట్టి చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకోండి. మొత్తం కూడా తిప్పేసిన తర్వాత ఇంకా మనకి పోపు ప్రాసెస్ అయితే కంపల్సరిగా పెట్టాలి. అది మీరు టైం ఉన్నా లేకపోయినా కమ్మటి వంటలు తినాలి అంటే మనము ఇలా అయితే కంపల్సరిగా చేసుకోవాలన్నమాట. ఇంకా పోపు ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. నూనె కొంచెం వేసేసుకొని ఇంకా దానికి పోపు గింజలు యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, ఇందులోకి ఖచ్చితంగా మళ్ళీ ఇంగువ అండి. అక్కడ పచ్చి ఇంగువ వేసాము, ఇక్కడ మనము నూనెలోకి కొంచెము ఇంగువని యాడ్ చేసి ఇంకా మీకు కనుక మీ ఇంట్లో చెట్టు ఉంటే మాత్రం కరివేపాకు మాత్రం కంపల్సరిగా వేసుకోండి. ఇంకా దీంట్లోకి ఏం చేయాలంటే ఎల్లిపాయలు తినేవాళ్ళు చక్కగా ఎల్లిపాయల్ని పొట్టు తీసైనా పర్వాలేదు, పొట్టుతో మాత్రం డైరెక్ట్గా వేయకుండా ఇలా కొట్టి వేయండి. ఎందుకంటే ఎల్లిపాయలు పేలుతాయి కాబట్టి పొట్టు కొంచెం ఇలా జస్ట్ మనం ఇట్లా కొట్టేసి ఇంకా వాటన్నిటిని వేసేసుకొని చక్కటి పోపునైతే పెట్టుకోండి. గుమగుమలాడుతున్న టమాటా కారం మీ ఇంట్లో అయితే టక్కన రెడీ అయిపోతుందండి. ఎంతో ఈజీగా అనమాట. మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో మంచి ఫుడ్ పెట్టాలి అంటే మాత్రం ఇలా ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కటి రెసిపీ చూసారు కదా, నేను ఎంతలోకి చిటికలో తయారు చేసి మీ ముందు ఉంచాను. చాలామంది అడుగుతున్నారండి, ఈ రెసిపీని ఎలా చేశారు అని అడుగుతున్నారు. ఇన్నాళ్ళకి నాకు చెప్పడానికి టైం దొరికిందండి. ఇప్పుడు కూడా ముక్కలు వేసినప్పుడు కూడా నేను వీడియో తీసుకోలేకపోయినాను, మీకు చెప్పలేకపోయినాను. బాండీ పెట్టి మనము కేజీ ముక్కలకు తగ్గట్టు నూనెని యాడ్ చేసుకోవాలి, లేదా పావు కేజీ ముక్కలకు తగ్గంత నూనెని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు కదండి. కమ్మటి వంట అయితే మా ఇంట్లో